మండల కేంద్రంలోని స్థానిక భవిత పాఠశాల ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఫైర్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న మీర్జా షఫీ బేగ్ విద్యార్థులకు బహుమతులు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. చాలా ఉన్నతమైన ఆశయం ఉంది. సో అందరూ కూడా చేయలేదు, అందరికి అవకాశం కూడా రాదు. సో షఫీ గారు చాలా ముందుకు వచ్చేసి స్టెప్ తీసుకున్నారు. వెరీ హ్యాపీ. ఎన్నోగా నేను కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. సో మీరందరూ కూడా ఒకటే చెప్తున్నాను, ఇక్కడ ఝాన్సీ గారు ముఖ్యంగా ఇన్స్టిట్యూట్ మనం గోల్ తీసుకుంటే డెఫినెట్గా గోల్ మనం ఎక్కడ పనిచేసినా కూడా దాన్ని మన సొంత ఇల్లు, మన సొంత పిల్లలు, మన సొంత కార్యాలయం అనేటువంటి ఫీలింగ్ మనం లోనగలిగినట్లయితే మనం ఖచ్చితంగా మన ఇన్స్టిట్యూట్ బాగుపడుతుంది, మనం బాగుపడతాం, మన పిల్లలు కూడా బాగుపడతాం. ఎవరైతే కష్టపడి పనిచేస్తారో, ఏ ఎంప్లాయ్ అయితే కష్టపడి పనిచేస్తారో వాళ్ళ పిల్లలు ఎప్పుడు కూడా ఉన్నత స్థితిలో అందుకుంటారు. అలా డౌట్ లేదు. సో ఇప్పుడు అందరూ వర్కర్స్ కానివ్వండి, అడ్మినిస్ట్రేటర్స్ కానివ్వండి, అందరికి ఒకటే చేస్తున్నాను, డెడికేట్ అవ్వాలి, పనికి డెడికేట్ అవ్వాలి. పని తర్వాత ఏదైనా సరే ముఖ్యంగా పిల్లలు మీరు కూడా వర్తిస్తారు. ఫస్ట్ చదవాలి, ఆ చదువు తర్వాతనే ఆటలు పాటలు అన్నీ. ఓకే, నాకు అవకాశం ఇచ్చినప్పుడు అందరూ కూడా ధన్యవాదాలు.